హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. మనకి హైదరాబాద్లో ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జేకే బిల్డర్స్ అండ్ అసోసియేట్స్ అనే పేరు ప్రతి ఏరియాలో కూడా మనకి కనిపిస్తోంది, వినిపిస్తోంది. అసలు ఏంటి జేకే బిల్డర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఇంకొక ట్రెండ్ కూడా నడుస్తోంది జేకే బిల్డర్స్లో, జీరో అడ్వాన్స్. అసలు ఏంటి జీరో అడ్వాన్స్ ఏంటి? మనకి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా జీరో అడ్వాన్స్ అనేది మనం ఇంతవరకు చూడలేదు, కానీ జేకే బిల్డర్స్ వారు జీరో అడ్వాన్స్తో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఐడియా వెనుక ఉన్న వారి ఆలోచన ఏంటి? అసలు ఏంటి కొత్తగా ఇలా ఇదొక ట్రెండ్ సెట్ చేసేస్తున్నట్టు? సో హైదరాబాద్లో ఒక ట్రెండ్ ఆల్రెడీ సెట్ చేసేసారు. జీరో అడ్వాన్స్ మనకి ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపిస్తోంది. దీని వెనుక ఉన్న కథ ఏంటి? వీటి విశేషాలు ఏంటి? అసలు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా జేకే బిల్డర్స్ ఎప్పుడు స్థాపించారు? ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జేకే బిల్డర్స్ అండ్ అసోసియేట్స్ అధినేత జయరాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు మేడం? ఎస్, సూపర్ సార్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా జీరో అడ్వాన్స్ మనం ఎక్కడ చూసినా కూడా ఇది వినిపిస్తోంది మాకు. ప్రతి ఏరియాలో కూడా మీ జేకే బిల్డర్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఒకటి కంపల్సరీ కనిపిస్తోంది, అందరూ అదే చెప్తున్నారు. జీరో అడ్వాన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఈ జేకే బిల్డర్స్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఇది నేను 1994లో ఈ కంపెనీని స్థాపించానండి. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1994. అంటే ఆల్మోస్ట్ 31 ఇయర్స్ అయిపోతుంది సార్ జేకే బిల్డర్స్ అనేది మీరు స్టార్ట్ చేసి. 31 ఇయర్స్ నుంచి నిర్విరామంగా ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు చాలా ఉండుంటుంది. కస్టమర్స్ నుంచి మెయిన్గా మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది 30 ఇయర్స్ నుంచి? 30 ఇయర్స్ నుంచి నా కస్టమర్స్ దగ్గర నుంచి నాకు తరచుగా వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, మనము ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చామో, లైక్ స్పెసిఫికేషన్స్ లేదా మన టైమ్ లైన్స్, ఫినిషెస్, అకార్డింగ్లీ అది మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. కస్టమర్ నుంచి సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ మనకి తరచుగా వస్తుంటుంది. అది విన్నప్పుడు యాక్చువల్లీ క్లయింట్ కంటే కూడా నేను ఎక్కువ సంతోషపడతాను, అది వినడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నా చేతులతో నేను చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఒక బిల్డింగ్ని డెవలప్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉంటుంది. ఆ ఫేసెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దాంట్లో ఒక బ్యూటీ వచ్చిన తర్వాత దాన్ని నేను డెలివరీ చేసినప్పుడు, అది చూసినప్పుడు క్లయింట్కి క్లయింట్కి హ్యాపీనెస్ ఎంతైతే వస్తుందో అంతకంటే ఎక్కువ 1000 రెట్లు ఎక్కువ సంతోషం నాకు కలుగుతుంది. జేకే బిల్డర్స్లో జీరో అడ్వాన్స్ అనేది ఇప్పుడు మేము బాగా వింటున్నాం. ఏంటి సార్ అసలు జీరో అడ్వాన్స్ ఏంటి? జీరో అడ్వాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఈ 31 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్లయింట్స్తో కలవడం జరిగింది. ఎన్నో కన్స్ట్రక్షన్లు నేను చేస్తూ వచ్చాను. కానీ కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు తరచుగా వినబడే మాట ఒకటే ఏంటంటే, కాంట్రాక్టర్స్ అడ్వాన్స్ తీసేసుకొని ప్రాపర్గా బిల్డింగ్ ఎగ్జిక్యూట్ చేయరు అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళలో కలగడము. నన్ను డైరెక్ట్గా నిర్మోమటంగా ఎంతోమంది క్లయింట్స్ అడిగారు, ఏమండి మీకు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని. వాళ్ళలో ఒక భయాన్ని నేను చూశానండి. ఆ భయాన్ని చూసినప్పుడు చాలాసార్లు అది విన్నప్పుడు నాకు కూడా బాధ కలిగింది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో చాలా, ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం అది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఒక మ్యారేజ్కి కానీ ఒక ఇల్లుకి కానీ ఒక ప్రత్యేకమైన స్థానము మన భారతదేశంలో ఉంది. అయితే ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంతో దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆ అకేషన్ని. బట్ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మాత్రం నేను క్లయింట్స్ని చూసినప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రెషర్లో ఉంటూ బిల్డింగ్ కడతారు. అది చూసి వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని, వాళ్ళు తీసుకునే ఆ టెన్షన్స్ని చూసినప్పుడు నాకు చాలాసార్లు బాధ కలిగింది, నా హృదయాన్ని కలిచేసింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒక మ్యారేజ్లో పోయినప్పుడు ఎలాగైతే సంతోషంగా మ్యారేజ్లో మనం పార్టిసిపేట్ చేస్తామో, ఆ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుని వారికి చక్కగా వారికి ఫుడ్ అది అరేంజ్ చేసి వారు ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ని. అట్ ద సేమ్ టైం ఒక బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్ట్ అయ్యే ఆ స్టేజెస్లో ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇనాగ్రేషను, వారి గృహప్రవేశనము జరిగే రోజు వరకు కూడా ఆ బిల్డింగ్లోని ప్రతి మూమెంట్ని నా క్లయింట్ ఎంజాయ్ చేస్తే బాగుండని నాకు ఒకసారి అనిపించింది నా అనుభవంలో.
అలా అనిపించినప్పుడు దీనికి ఏం చేస్తే బాగుంటుందని నా మదిలో ఒక ఆలోచన కలిగింది. ఒకవేళ వారు మనకి కాంట్రాక్ట్ ఇచ్చి మనకి బిజినెస్ ఇచ్చి మళ్ళీ మనకు అడ్వాన్స్ ఇచ్చి పాపం వాళ్ళు ప్రెజర్ తీసుకోవడం కంటే వారు మనకి ఎలాగో బిజినెస్ ఇచ్చారు, సరే మనం అడ్వాన్స్ తీసుకోకుండా మనము ఇన్వెస్ట్ చేసి ఒక ఫేస్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఫేస్లోనూ కంపెనీ ఇన్వెస్ట్ చేసి ఆ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనము వారి సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఇన్స్పెక్షన్ అంతా చేయించుకొని వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు మాకు ఆ పేమెంట్స్ రిలీజ్ చేయండి, ఫర్దర్ వర్క్కి వెళ్తామంటే ఎలా ఉంటుందని నాకు ఒక కలిగిన ఆలోచనే ఈ జీరో అడ్వాన్స్. దాన్ని నేను చాలా కాలం ఆలోచించి చేయవచ్చా చేయకూడదు అని తర్జన భర్జనలు పడి నేను ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాను. దాన్ని ఎప్పుడైతే జీరో అడ్వాన్స్ అనేది నేను మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేశానో ఆ తర్వాత నేను కడుతూ వస్తున్న బిల్డింగ్లో ఒక మంచి హ్యాపీనెస్ ప్లస్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. తద్వారా నా క్లయింట్స్ కూడా ఎంతోమంది ఈరోజు హ్యాపీగా ఫ్రీగా వారి బిజినెస్లు వాళ్ళ జాబులో వాళ్ళు హాయిగా చేసుకుంటూ ప్రశాంతంగా బిల్డింగ్ కట్టించుకుంటున్నారు మేడం. అదే ఈ జీరో అడ్వాన్స్ ఒక ముఖ్య ఉద్దేశం. సార్, అయితే మన జేకే బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్స్ ఎక్కడెక్కడ మెయిన్గా మన కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? చెప్పాలంటే ప్రస్తుతానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని ప్రాంతాల్లో సిటీ సరౌండింగ్స్ మొత్తము మనం కవర్ చేస్తున్నాము. దాంతోపాటు హనుమకొండ వరంగల్లో కూడా మన కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మనం గతంలో కరీంనగర్లో, విజయవాడ, గుంటూరులో కూడా మనం ప్రాజెక్ట్స్ చేశాం. కోవిడ్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత మేము ఆ ప్రాంతాలని తగ్గించుకుంటూ వచ్చాం. మళ్ళీ తర్వాత నా పాత కస్టమర్లు చాలామంది దగ్గర నుంచి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఆంధ్రాలో, వైజాగ్లో కానీ, విజయవాడలో, గుంటూరులో, కరీంనగర్లో బిల్డింగ్స్ కట్టమని. వెరీ సూన్ మళ్ళీ అక్కడ కూడా మనము ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. యాజ్ అన్ సూన్ పాసిబుల్ అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాం. ప్రస్తుతం మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్గా సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండలో మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సార్, అయితే ముఖ్యంగా కామన్ మ్యాన్కి సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో జీరో అడ్వాన్స్ స్కీమ్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి, కామన్ మ్యాన్కి కూడా చాలా బెనిఫిట్ చేకూరుతుంది. ఇప్పుడు సార్ మాటల్లోనే మనం వారు ఏవైతే జేకే బిల్డర్స్ నుంచి ఎటువంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, మనకి అన్నీ కూడా క్యాటలాగ్లో మెన్షన్ చేశారు. ఏదంటే వారంటీ అండ్ ఆల్సో గ్యారంటీ, సాయిల్ టెస్ట్తో సహా చేసి వారు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సాయిల్ అనేది డ్యూరబిలిటీ లేకపోతే మనం ఎంత మంచిగా కూడా కన్స్ట్రక్షన్ చేసినా కూడా అది వృధానే అవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో సాయిల్ టెస్ట్ చేసి అది అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ, లోపల యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, డిజైన్స్, డ్రాయింగ్స్, ఎవ్రీథింగ్ వారిచ్చే కాంప్లిమెంట్ సర్వీసెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టే 30+ ఇయర్స్ నుంచి కూడా మార్కెట్లో జేకే బిల్డర్స్ అనేది 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99.